సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు చాలా గొప్పగా. తెలంగాణలో చాలా పెద్ద డేటా తీసుకొచ్చాము, ఆ డేటా చాలా గొప్ప డేటా అని. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి పుట్టినా రెడ్లకి వ్యతిరేకంగా, సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా ఈయన చాలా పెద్ద ఎత్తున మరి బీసీలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాడని. ఏ రెడ్లకి ఇబ్బంది లేదు రేవంత్ రెడ్డి చేసే పని వల్ల. ఎందుకంటే ఆయన కేవలం డేటా మాత్రమే సేకరిస్తున్నాడు. ఏమైనా సంపద పంచేదా, రాజ్యాన్ని పంచేదా? రెడ్లు బాధపడటానికి, రెడ్లు మొత్తం రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఉండడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ఆయన కుర్చీని బీసీలకు ఒప్ప చెప్తున్నాడా? లేదా భూమి మొత్తం తీసుకుపోయి బీసీలకి, ఎస్సీలకు ఒప్ప చెప్తున్నాడా? రాజ్యం పంచుతున్నాడా? భూమి పంచుతున్నాడా? సింహాసనం పంచుతున్నాడా? ఏ రెడ్లకి భయం లేదు. ఎందుకంటే బీసీ అనేది ఒక నినాదం, ఒక ప్రజల్ని సమీకరించడానికి వాళ్ళు వాడుతున్న ఒక ఆయుధం. బీసీ ఆయుధంతో రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ జూదం ఒకే దెబ్బకి 3 పిట్టలు కొడుతున్నాడు. ఒకటి, బీజేపీ నరకాలని చూస్తున్నాడు, ఏది బీసీల చట్టంతో. 2, టీఆర్ఎస్ నరకాలని చూస్తున్నాడు. 3, తన పార్టీలో ఉన్న అసంతృప్తిని దాటి తన ఒక డైనమిక్ లీడర్ లాగా ఎక్స్పోజ్ కావడానికి బీసీల రిజర్వేషన్ అనే ఆయుధాన్ని తాను ఆడే రాజకీయ జూదానికి వాడుతున్నాడు తప్ప బీసీలకు సంబంధించిన ఎలాంటి చిత్తశుద్ధి పోరాటం అందులో లేదనేది మా వాదన.